బ్రేకింగ్ న్యూస్ చిత్తూరులో టీడీపీ కార్యకర్త రామకృష్ణ మర్డర్ ఎఫెక్ట్ తో జిల్లా వ్యాప్తంగా 238 మంది కానిస్టేబుల్స్ బదిలీ అయ్యారు. ఒక్క పుంగనూరులోనే 20 మంది కానిస్టేబుల్స్ పై బదిలీ వేటు పడింది. త్వరలోనే జిల్లా వ్యాప్తంగా సిఐ ఎస్ఐలను బదిలీ చేసే ఛాన్స్ ఉన్నట్లు తెలుస్తోంది. మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి దామోదర్ అందిస్తారు. దామోదర్, టీడీపీ కార్యకర్త రామకృష్ణ మర్డర్ ఎఫెక్ట్ అనుకోవచ్చు. కంప్లీట్ గా ఇది 238 మంది కానిస్టేబుల్స్ ఒకేసారి బదిలీ అవ్వడం ఇదే ఫస్ట్ టైమా? రాధిక, ప్రభుత్వం మారిన తర్వాత కానిస్టేబుల్స్ను కానీ క్షేత్రస్థాయిలో పనిచేసే పోలీస్ సిబ్బందిని బదిలీ చేయాలంటూ పలుమార్లు అటు ప్రభుత్వానితో పాటు ఎస్పీకి స్థానిక టీడీపీ నాయకులు ఎంత చెప్పినప్పటికీ వినిపించుకోలేదంటూ ఏదైతే రామకృష్ణ హత్య జరిగిన తర్వాత ఆయన మృతదేహాన్ని ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించడానికి వచ్చిన సందర్భంగా మాజీ మంత్రి అమర్నాథ్ రెడ్డి ఆరోపణలు చేశాడు. ఈ తర్వాత ఈ విషయం గురించి సీఎంఓ కూడా పూర్తి స్థాయిలో చర్చించినట్లు సమాచారం. మొత్తం మీద అయితే 264 మంది పోలీసులను క్షేత్రస్థాయిలో బదిలీలు చేశారు. ఇందులో 43 మంది అటు ఏఎస్ఐతో పాటు హెడ్ కానిస్టేబుల్స్ ఉన్నారు. మిగతా వారంతా పోలీసులు. అయితే ఒక పుంగనూరు మండలానికి సంబంధించి 20 మంది పోలీసులను బదిలీ చేయగా నియోజకవర్గ వ్యాప్తంగా 60 మందికి పైగా బదిలీ చేసినట్టు తెలుస్తుంది. ప్రతి నియోజకవర్గంలోనూ బదిలీలు జరిగాయి. ముఖ్యంగా ఏదైతే పుంగనూరు పోలీస్ స్టేషన్లకు సంబంధించి చిత్తూరు మహిళా పోలీస్ స్టేషన్లో పనిచేస్తూ రిటైర్మెంట్కు దగ్గరగా ఉన్న వారిని అక్కడ బదిలీ చేశారంటూ కూడా విమర్శలు వస్తున్న నేపథ్యం. ఈరోజు కౌన్సిలింగ్ 23వ తేదీ వరకు కౌన్సిలింగ్ నిర్వహిస్తే బదిలీ చేస్తామంటూ చెప్పిన ఉన్నతాధికారులు ఒక్కసారిగా నిన్న రాత్రి బదిలీలు చేశారంటూ కూడా పోలీసులు ఆరోపిస్తున్న నేపథ్యం. మొత్తం మీద 264 మంది పోలీసులను ఒక్కసారిగా బదిలీ చేయడం మాత్రం ఇదే అని చెప్తున్నారు. దీంతో పాటు అప్పట్లో క్షేత్రస్థాయిలో పనిచేసిన పోలీసు అధికారులు సిఐఎస్ఐలతో పాటు విచారణ జరుగుతుంది. ఈ విచారణలో తాజాగా మరో ఎస్ఐ యొక్క వ్యవహారం బయటపడింది. ప్రస్తుతం అస్పరి కర్నూలు జిల్లా అస్పర్లో పోలీస్ స్టేషన్లో పనిచేస్తున్న నర్సింహులు అనే ఎస్ఐను సస్పెండ్ చేశారు. గతంలో ఇతను సోమల్లో ఎస్ఐగా పనిచేసేవాడు. ఆ సమయంలో ఇతను ఏకంగా ఒక భార్యాభర్తలు పంచాయతీ కోసం రాగా కుటుంబ గొడవలతో పంచాయతీకి రాగా భార్య తాలిబొట్టును కుదవ పెట్టించి 60,000 రూపాయల వరకు తీసుకున్నట్లు సమాచారం. ఈ తర్వాత అది విషయం బయటికి రావడంతో ఆ డబ్బులు వెనక్కిచ్చినట్టు తెలుస్తుంది. అదేవిధంగా ఏదైతే యువరాజు నాయుడు అనే ఒక ఎన్ఆర్ఐ సాఫ్ట్వేర్ ఉద్యోగి అమెరికా వెళ్తున్న సందర్భంలో అతనికి వ్యతిరేకంగా వేరే వారు కేసు పెట్టారని చెప్పి అతన్ని అరెస్ట్ చేయడం, అతన్ని 7 రోజుల పాటు అరెస్ట్ చేసి అదుపులో ఉంచుకోవడంతో అతను అమెరికా వెళ్లే ఛాన్స్ కూడా మిస్ అయినట్టు సమాచారం. దీని తర్వాత దీనికి సంబంధించి 3 లక్షల రూపాయల నగదు డిమాండ్ చేశాడంటూ ఏదైతే అనంతపురం రేంజ్ డిఐజీ షేముషి బాజ్పేయి యొక్క విచారణలో బయటపడినట్టు తెలుస్తుంది. మొత్తం మీద ఈ విధంగా అప్పట్లో పుంగనూరు నియోజకవర్గ వ్యాప్తంగా పనిచేసిన సిఐలు ఎస్ఐలు యొక్క వ్యవహారాలపై పూర్తి స్థాయిలో ఇప్పుడు యొక్క విచారణ జరుగుతుంది. దీనికి సంబంధించి ఏదైతే అనంతపురం రేంజ్ డిఐజీ ఈ విచారణ స్వయంగా పర్యవేక్షిస్తున్న పరిస్థితి. మొత్తం మీద గతంలో పనిచేసిన పోలీసులు తమకు వ్యతిరేకంగా పనిచేశారు. గత 9 నెలలుగా ఇలాంటి వ్యవహారంతోనే తమను ఇబ్బంది పెట్టారంటూ కూటమి యొక్క నాయకులు ఫిర్యాదుల ఫలితంగానే బదిలీ అయినట్టు తెలుస్తుంది. తమ మాటను ఏమాత్రం ఎస్పీ పట్టించుకోవడం లేదంటూ కూడా వారు చెప్తున్న నేపథ్యంలో ఒక్కసారిగా 264 మంది పోలీసులను బదిలీ చేసిన పరిస్థితి. అయితే వీరందరినీ ఏదైతే ఇటు కుప్పంలో పనిచేస్తున్న వారిని ఇటు తిరుపతి ఏదైతే చిత్తూరు సమీపంగానే అటు కార్వేట్ నగరం జీడి నెల్లూరు నియోజకవర్గానికి బదిలీ చేశారు. అదేవిధంగా జీడి నెల్లూరు నియోజకవర్గంలో పనిచేస్తున్న వారిని ఇటు కుప్పము పూతలపట్టు ఈ విధంగా దూర ప్రాంతాలకు ప్రతి ఒక్క వారిని బదిలీ చేసిన పరిస్థితి. మరికొన్ని బదిలీలు కూడా పూర్తి స్థాయిలో సమగ్రంగా ప్రక్షాళన చేస్తాము, అందరినీ బదిలీ చేస్తామంటూ కూడా అధికారులు చెప్తున్న పరిస్థితి. మొత్తం మీద అయితే నిఘా వ్యవస్థకు సంబంధించి వారిని బదిలీ చేయకుండా పోలీసులను బదిలీ చేస్తే ఎలాంటి ఫలితం ఉంటుందంటూ కూడా ఆరోపణలు చేస్తున్నారు. నిఘా వ్యవస్థలు ఏదైతే ఇంటెలిజెన్స్లో కానీ ఎస్బీలో కానీ ఏళ్ల తరబడి పాతికిపోయిన పోలీసులు వారు ఇచ్చిన తప్పుడు నివేదికల ఫలితంగానే ఇలాంటి ఫలితాలు వస్తున్నాయి. ముఖ్యంగా ఏదైతే 15 రోజుల క్రితం సోషల్ మీడియాలో రామకృష్ణ ఒక పోస్ట్ పెట్టినప్పుడు ఆ పోస్టును ఎస్పీ సిఐఎస్ఐని కూడా త్వరలోనే బదిలీ చేస్తారు అనే మాట కూడా వినిపిస్తుంది. అయితే ఇంకా పదవీ విరమణకు దగ్గరగా ఉన్న వాళ్ళని కూడా వివాదాస్పద స్టేషన్లకు బదిలీ చేశారని కూడా పోలీసులు అంటున్నారు. దీనిపై ప్రభుత్వం ఏ విధంగా రియాక్ట్ అవుతుంది అనుకోవచ్చు?
ఖచ్చితంగా ఈ విషయంలో కొంత రిటైర్మెంట్కి దగ్గరగా ఉన్న వారు 60-62 సంవత్సరాల లోపు ఉన్న వారిని ఏదైతే మహిళా పోలీస్ స్టేషన్లో ప్రస్తుతం కొంత విశ్రాంతిగా అంటే రిటైర్మెంట్కి దగ్గరగా ఉన్నవారు చాలా వరకు మహిళా పోలీస్ స్టేషన్లోనూ అటు ట్రాఫిక్లోనూ కొంతమంది DCRBలో పనిచేస్తున్న వారందరినీ తీసుకెళ్లి ఏదైతే పొంగనూరు లాంటి సమస్యాత్మక పోలీస్ స్టేషన్లకు బదిలీ చేశారని కూడా చెప్తున్నారు. దీనివల్ల తాము ఇబ్బంది పడతామని కూడా వారు చెప్తున్నారు. తమకు 60 సంవత్సరాలు పోలీసు ఉద్యోగంలో పనిచేయడం కష్టమైతే 62 సంవత్సరాల పాటు పనిచేస్తున్న పరిస్థితి, ఇలాంటి పరిస్థితుల్లో తమను బదిలీ చేయడం ఇబ్బందికరంగా ఉందంటున్నారు. దీంతో పాటు ముఖ్యంగా బదిలీ చేయాల్సింది అటు SBలోనూ అదేవిధంగా ఇంటెలిజెన్స్లో పనిచేసిన వారిని బదిలీ చేయకుండా పోలీసులను బదిలీ చేయడం వల్ల ఫలితం ఉండదని కూడా అంటున్నారు. మొత్తం మీద అయితే ప్రస్తుతం జరిగిన బదిలీలు కూడా వివాదాస్పదంగా మారాయని చెప్పక తప్పదు. రాధిక. థ్యాంక్ యూ దామోదర్.